ఏ, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోయింగ్ అప్ టుగెదర్. ఈరోజు మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పేసా కదండి, పార్ట్ 1 నెక్స్ట్ తర్వాత పార్ట్ 2 పెయింటింగ్ శారీస్ చూపిస్తా అని. ఇవే అండి నెక్స్ట్ వ్లాగ్లో ఉన్న పెయింటింగ్ శారీస్. ఇవి లాస్ట్ వీడియోలో ఉన్న పెయింటింగ్ శారీస్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటున్నాయండి అన్ని శారీస్. ఈ ఈ వ్లాగ్లో ఈ శారీస్ చూద్దాం, ఓకేనా అండి. ఫస్ట్ ఈ శారీ నుండి మనము స్టార్ట్ చేద్దాం. ఈ శారీ చూడండి, మొత్తం లోటస్తో ఎంత నీట్గా ఉన్నాయో, రియల్ లోటస్ లాగే ఉన్నాయి కదండి. ఈ శారీని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. ఈ శారీ చూడండి, లోటస్ ఎంత బాగుందో. ఈ శారీ యొక్క బార్డర్ చూడండి, మా మదర్ క్రియేటివిటీ ఎలా ఉందో. ఈ గ్లిటర్స్తోనే ఇక్కడ కుందన్స్ లాగా పెట్టేశారండి, చాలా బాగుంది కదండి. ఇప్పుడు మధ్యలో చూడండి, శారీ మొత్తం ఇలా బుటీస్ వస్తాయండి. మొత్తం గ్లిటర్స్ కూడా వేసారండి, చెమ్కిల్లాగా. ఇక్కడ చూడండి లోటస్ చూడండి. మమ్మీ ఏదైనా 3-4 కలర్స్తోనే శారీ మొత్తము చాలా నీట్గా లుక్. ఈ బుటీస్ బార్డర్ కూడా బుటీసే వచ్చాయండి. మధ్యలో ప్లెయిన్గా ఉంటే ఏం బాగోదని వేసేసారండి మమ్మీ. ఇక్కడ చూడండి, మొదలు ఇదంతా పెద్ద ఫ్లవర్ లాగా వచ్చేసిందండి. నాకైతే బుష్ లాగా అనిపిస్తుంది. ఇది నాకు తెలిసి ఇది కుచ్చులు వేసుకుంటారు కదండి, అది అనుకుంటాండి. ఇక్కడ చాలా బాగా ఏది సేమ్ ప్యాటర్న్స్ లేవండి మమ్మీ వేసిన దాంట్లో. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ న్యూ మోడల్స్, న్యూ ప్యాటర్న్స్. కలర్స్ కూడా చూడండి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అన్ని శారీ మొత్తం ఇలా వచ్చేస్తుందండి. బార్డర్ ఇక్కడ ఇప్పుడున్న చూడండి డిఫరెంట్ కలర్ అండి. ఇది ఒక డార్క్ కలర్స్ మీద మీరు ఒక గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. దీంట్లో మమ్మీ హైబిస్కస్ యూస్ చేశారండి మంచిగా. చూడండి బార్డర్ కూడా అంత మందార పాకులు అండి. మందార పాకులు కూడా సేమ్ మందార చెట్టు ఎలా ఉంటుందో అలా వేసారండి మంచిగా. ఇవి చూడండి సేమ్ ప్రింటెడ్ మందారంకి ఎలా ఉంటే అలానే వేసారు. అన్ని బార్డర్ అంతా అవే అండి. ఈ పళ్ళులో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయి శారీస్. మధ్యలో ఇలా బుటీస్ వేసారండి నీట్గా. ఇప్పుడు ఈ శారీస్ వేయట్లేదు కానండి, ఒకప్పుడు అయితే ఇవన్నీ బాగా వేసారు. మళ్ళీ ఇవన్నీ బ్యాక్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. అక్కడక్కడ బూటీస్, మొత్తం బార్డర్ ఇలా 2 sides బార్డర్ ఇలా. ఇది ఇంకో శారీ అండి. ఈ శారీ అండి ద బెస్ట్ శారీ అండి. ఎందుకంటే మా మదర్కి బిజినెస్ స్టార్ట్ అయింది ఈ శారీతోనే అండి. ఈ యొక్క మోడల్ చూసి అందరు నాకు ఇదే కలర్ కావాలి, ఇదే కాంబినేషన్, సేమ్ టు సేమ్ ఇలానే ఉండాలని చెప్పారండి. ఎందుకంటే ఈ కలర్ అలాంటిది మరి. ఎందుకంటే స్కై బ్లూ అండి. స్కై బ్లూ ఎవరికేసినా ఎంత బాగుంటుందండి. మధ్యలో చూడండి అన్ని పెయింటింగ్స్ అండి. ఇలా ఒక మళ్ళీ మధ్యలో స్టోన్స్ లాగా, వైట్ స్టోన్స్ లాగా వేసరికి చాలా లుక్ వచ్చిందండి. ఇప్పుడు దీనికి బార్డర్ ఏమంత హెవీ అయ్యలేదండి, జస్ట్ కలర్ వేసి మధ్యలో ఇలా పెయింట్ ఇలా ఉంటుందండి బార్డర్ పెయింటింగ్. ఇవన్నీ ఒక 20 years బ్యాక్ శారీస్ అండి, అందుకే మీకు కలర్ కొంచెం డల్ అనిపించవచ్చు. ఈ కెమెరా ఒకటి అండ్ చాలా రోజులు వాడాం కాబట్టి అలా అనిపించవచ్చు. కానీ ఇప్పటికీ ఈ ప్లెయిన్ శారీస్ వెయిట్లెస్ శారీస్ అండి, చాలా వెయిట్లెస్. మీరు కావాలంటే శారీ మొత్తం ఇలానే ఉంటుంది. మాకు డిఎం చేయండి అండి మీకు ఏమైనా ఇలాంటివి, దీని గురించి కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే. ఎందుకంటే ఈ వీడియో మేము చేసేది చాలామంది ఇప్పుడు ట్రెండింగ్గా అందరూ పెయింటింగ్ వేసుకుంటున్నారు కాబట్టి మీకు కొంచెము రిఫరెన్స్ లాగా ఉంటాయి, ఇలా కూడా వేసుకోవచ్చా అని అదొక కాన్సెప్ట్ ఒకటి పట్టుకొని ఈ వీడియో తీస్తున్నామండి. అదే మెయిన్ కాన్సెప్ట్. ఇలాంటి ట్రెండీగా శారీస్ ఉన్నాయంటే ఉన్నాయండి. చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. ఇక్కడ చూడండి బ్లాక్. కొన్ని వాటికి మమ్మీ బ్లాక్ థీమ్ వేస్తారండి. చూస్తే నేను సడన్గా చూసి ఇది ప్రింటెడా అనుకున్నాను. ఇది కూడా హ్యాండ్ పెయింటెడ్ అండి. చూడండి హ్యాండ్ పెయింటెడ్ కూడా చాలా మంచి ఫినిషింగ్. బ్లాక్ కలర్ అసలు సూట్ అవ్వదేమో అనుకున్నాను. ఇవి కొన్ని సడన్గా చూసేసరికి అమ్మ దగ్గర ఇలాంటి ప్రింటెడ్స్ కూడా ఉన్నాయా. నాకైతే ఈ బార్డర్ చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది బార్డర్. ఓకే శారీ చూపించండి ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ఒకటే వేసారండి. ఈసారి ఏ టైప్ వేసారంటే మొత్తం బార్డర్స్ వేసారండి, మధ్యలో బ్యూటీస్ లాగా ఏమి వేయలేదు. పళ్ళుకి మాత్రమే మధ్యలో పెయింటింగ్ వేసారండి, మిగతా అదంతా బార్డర్కే పెయింటింగ్ ఉందండి. కానీ చాలా సింపుల్గా ఉన్న చాలా యూనిక్గా. బార్డర్ హెవీగా ఇచ్చారండి మమ్మీ, బార్డర్ హెవీగా వేసారు అసలు పెయింటింగ్. ఇదండి ఫినిష్. ఇది కింద పార్ట్ అండి.
ఇది నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ అండి. ఇక్కడ మా మదర్ ఇక్కడ లేస్ వాడారండి. లేస్ అండ్ వర్క్, కుందం వర్క్స్, చెంకి. దీనికి వర్క్ ఎక్కువ వచ్చింది కాబట్టి లాస్ట్లో బార్డర్లో లేస్ వాడారండి, మరి హెవీ అయిపోతుందని. ఇక్కడ చూడండి హెవీ డిజైన్స్ అండి ఇవన్నీ కుందన్స్ మనకి బయట షాప్స్లో దొరుకుతాయి కదండి, ఆ కుందన్స్ వాడి ఇక్కడ థ్రెడ్ వర్క్ వేసి ఇక్కడ చెమ్కీలు మధ్యలో పూసలాగా వేసి ఇలా వేసారండి మంచిగా. శారీ చూపిస్తానండి. ఇలా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి మొత్తం వర్క్. నెక్స్ట్ వచ్చేసి కుచ్చుల దగ్గర ఇలా మొత్తం ఇలా హాఫ్ ఆఫ్ ద డిజైన్ ఇలా ఇక్కడ ఒక ఫ్లేవర్, ఇక్కడ ఒక ఫ్లేవర్, ఇక్కడ ఒక ఫ్లేవర్ లాగా ఇలా అండి. ఇంకా ప్రాసెస్ అటు ఇటు లేస్ వేసి ఇలా హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అంతా ఇలా బుట్టీస్ వేసారండి. వర్క్స్, కుందన్ వర్క్ ఇలా చూడండి. పళ్ళు వచ్చేసి బుట్టీస్ అండి. ఈ గ్రీన్ కలర్ శారీస్ సేమ్ డిజైనర్ శారీస్ లాగే ఉన్నాయి కదండి. స్క్రీన్లో ఎల్లోగా కనిపించిన ఇది గ్రీన్ అండి, అంటే లైట్ గ్రీన్, హెవీ వర్క్ అండి ఇది అంతా. నేను ఇంకా డిజైనర్ శారీ అనుకున్నాను, ఇది కూడా థ్రెడ్ వర్కే అండి, అంత కుందన్స్తో మమ్మీ హ్యాండ్. బుటీస్ చూడండి, శారీ మొత్తం ఎలా మదర్ బుటీస్ వేశారు. బాగుంది కదండి డిజైన్, సింపుల్ అండ్ స్టోన్స్ అండి ఇవన్నీ. ఇలా అంటే పోవండి, ఇక్కడ దీంతో మళ్ళీ థ్రెడ్తో మొత్తం వర్క్ చేసేసింది. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. శారీ మొత్తం ఇలా బుట్టిస్తో నీట్గా ఉంటుందండి. చూడండి కింద వచ్చేసి బార్డర్. మీరు పార్ట్ 1లో ప్రింటెడ్ పెయింటింగ్ శారీస్ చూసారు కదండి. మీరు ఆ పెయింటింగ్ శారీస్ చూడకపోతే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పెయింటింగ్ శారీస్ పార్ట్ 1లో ఉన్న వీడియో మొత్తం మా ఛానల్ గ్రోయింగ్ అప్ టుగెదర్ ఛానల్లో బయోలో చూడండి. వర్క్ శారీ అండి. ఇక్కడ మిర్రర్ వేసి మదర్ ఒక కుందన్స్, చమ్కీస్ వాటితో కుట్టారండి. ఇలా శారీ మొత్తం ఇదే. ఇందులో బార్డర్ ఏం లేదండి, అన్ని బుట్టీసే. మధ్యలో అలా బుట్టీస్ వచ్చుకుంటా అన్ని గ్యాప్ ఇచ్చుకుంటూ బుట్టీసే అండి ఇదంతా. మళ్ళీ ఒకనొక టైంలో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అంతా ఈ బుట్టీస్ వేస్తా వచ్చారండి. ఇది కూడా డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. మీరు చూస్తే ఒకసారి బుటీని చూడండి, ఫినిషింగ్ చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. ఇది నా లాస్ట్ శారీ అండి. మీకు గిన నా వీడియో గిన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గిన నా వీడియోస్ నచ్చినట్లయితే, మీకు గిన ఎలాంటి వీడియోస్ కావాలో మీరు గిన నాకు చెప్పాలంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నాను. దీని గురించి మీరు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మాకు DM చేయండి, మేము మీకు డీటెయిల్స్ అని చెప్తాం. మమ్మీ ఎలా వేసింది ఆ ప్రాసెస్ కూడా మీకు కావాలంటే నాకు చెప్పండి, నేను చెప్తాను. బాయ్ అండి, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.